ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హనుమాన్ రిలీజ్ అయ్యే వరకు తేజ సజ్జా ఎవరో పెద్దగా తెలీదు. హనుమాన్ తర్వాత తేజ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే హనుమాన్ని మించిన షాక్ ఇచ్చాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. హనుమాన్ తర్వాత తేజ్ హనుమాన్ 2తో వస్తాడని అనుకుంటే ఈలోగా మిరాయ్ అనే హిస్టారికల్ ఫిక్షన్ మూవీని మొదలుపెట్టేశాడు. అంతేకాదు టైటిల్ అనౌన్స్మెంట్ అంటూ నిమిషం 50 సెకండ్ల గ్లిమ్స్తో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. సినిమాను 2025 ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నారు. ఈ విజువల్ వండర్ ను చూడాలంటే దాదాపు ఏడాది వెయిట్ చేయాలి. రవితేజ ఈగిల్తో కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ గా మారాడు. ఫస్ట్ మూవీ తీసిన పీపుల్స్ మీడియానే మిరాయిని నిర్మిస్తుంది. ఈగిల్ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా కార్తీక్ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రెండో సినిమా మిరాయి చూస్తుంటే విజువల్ వండర్ క్రియేట్ చేసి తనేంటో నిరూపించుకోవాలి అని అనుకుంటున్నాడు. ఈగిల్తో ప్రపంచంలోనే అరుదైన పత్తిని టచ్ చేసిన కార్తీక్ మిరాయిలో చరిత్రలోకి వెళ్లాడు. కళింగ యుద్ధ పరిణామాల అనంతరం సామ్రాట్ అశోక మనసు మార్చిన 9 గ్రంథాలు, ఆ గ్రంథాలను కాపాడే 9 మంది యోధులు గ్లిమ్స్ లో కనిపించారు. వీటిని చేజిక్కించుకోవాలనుకునే విలన్, కాపాడే హీరో, ఇలా గ్లిమ్స్ లో 2.5 గంటల కథను చెప్పేశాడు. ఏదేమైనా హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా మిరాయ్ మూవీ గ్లిమ్స్ చూస్తుంటే గుర్తుండిపోయే రోల్స్ నే టార్గెట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. హనుమాన్ లో పిరికివాడిగా కనిపించాడు. మనీ చేతిలో పడి బలవంతుడైపోయాడు. మిరాయిలో క్యారెక్టర్ కాంట్రాస్ట్ గా మారిపోయి సూపర్ యోధుడి రోల్లో కనిపించాడు ఈ కుర్ర హీరో.